తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీని కలవనున్నారు. పార్టీ ఫిరాయింపు నోటీసులకు సమాధానాలు ఇచ్చిన ఎమ్మెల్యే వివరణపై తమ అభ్యంతరాలను చెప్పనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై రిప్లై ఇచ్చేందుకు బీఆర్ఎస్ కు స్పీకర్ 3 రోజులు గడువిచ్చారు. ఈ రోజుతో ఆ గడువు ముగియనుంది. మరిన్ని వివరాలను, ఫోటోలు, వీడియోలు, ఇతర ఆధారాలను ఈ రోజు అసెంబ్లీ సెక్రటరీకి సమర్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ వివరాలను అందజేయాల్సి ఉంది. అసెంబ్లీ సెక్రటరీని కలవనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ ఫిరాయింపు నోటీసులకు సమాధానాలు వివరణ ఇవ్వడానికి కూడా కలవబోతున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద గౌడ్, చింతా ప్రభాకర్ ముగ్గురు కూడా కలిశారు. మన రీసెంట్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ పైన వీళ్ళు కౌంటర్ గా వాళ్ళు చాలా మంది 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు 8 మంది మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి వివరణ ఇచ్చారు. ఆ వివరణకు సంబంధించి వీళ్ళు కౌంటర్ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. వారు ఏ సందర్భంలో కాంగ్రెస్ తోనే అంటకాగారు, వాళ్ళు ఎక్కడెక్కడ వారితో కలిసి తిరిగారు, ఆ వీడియోలు, ఒకవైపు ఫోటోలు మీద అన్ని రకాల ఆధారాలతో సహా ఒక ఫైల్ ని తయారు చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫైల్ ని, ఒకవైపు ఆ వీడియోలకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ ని కూడా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డికి వారు కూడా అందజేశారు. మొత్తానికైతే వారి మీద వేటు వేయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వివరణ ఇచ్చారు. తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని చెప్పేసి వారంతా కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినటువంటి ఈ కేసుకు సంబంధించి వివిధ దశల్లో ఒకవైపు అన్ని రకాలుగా వారిపైన అనర్హత వేటు వేయించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుదలతో పనిచేస్తూ ఉంది. ఇప్పటికే ఒక రాష్ట్ర స్పీకరు పోచారం, ఒకవైపు ఇటు ఘటం ప్రసాద్ కుమార్ కు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఇటు శివలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, చెవెల్లి ఎమ్మెల్యే కాళ యాదయ్య, మరోవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు, ఇటు స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లు ఈ 10 మంది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని చెప్పేసి వీరి మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే వీరంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తారు. మరోవైపు స్పీకర్ కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి కేసు సుప్రీంకోర్టు నుంచి దీని మీద 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ కి అయితే ప్రొసీడింగ్ ఇచ్చింది. దానిపైన ఇప్పుడు వీళ్ళు మరింతగా వారిపైన సంబంధించిన విషయంలో వివరణకు సంబంధించి కౌంటర్ వివరణ ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాజీనామా